అమరావతి రాజధానిగా చట్టబద్ధత బిల్లు ఆమోదం కావడంతో కూటమి శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి టీడీపీ కార్యాలయం నుంచి పాత బస్టాండ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే కురుగొండ్ల మాట్లాడుతూ ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గర్వించదగ్గ రోజు అని అన్నారు. మతిస్థిమితం లేని జగన్మోహన్రెడ్డి గత 5 ఏళ్ల పాలనలో రాజధాని విషయంలో 5 కోట్ల ఆంధ్రుల మనోభావాలు దెబ్బతీస్తూ 3 ముక్కల ఆటను ఆడారని ఎద్దేవా చేశారు. అందుకే రాష్ట్ర ప్రజలు 11 సీట్లకే పరిమితం చేశారన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ పూర్తిగా నిర్వీర్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఇన్ఛార్జు ఎస్ఎస్ఆర్ నాయుడు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఒక సువర్ణ అధ్యయనం కలిగించింది. 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష మన అమరావతిని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ భారత పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి దానికి ఆమోద ముద్ర వేసినందుకు మనందరి తరఫున గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి, కేంద్ర ప్రధానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా అమరావతి అంటే కేవలం ఒక ప్రాంతానికే కాదు, అది మన ఆత్మ గౌరవం. గత కొన్నేళ్లుగా నెలకొన్న పరిస్థితి తెరదించుకుంది. కేంద్ర ప్రభుత్వం తెలుపుతున్న ఈ నిర్ణయం రాష్ట్ర అభివృద్ధికి పునాది రాయి. ఇది మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం. అదేవిధంగా రాజధానిపై విశ్వాస రావడంతో ఇక రాష్ట్రానికి పెట్టుబడులు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, రైతులకు భరోసా లభిస్తాయి. వెంకటగిరి అభివృద్ధికి కూడా ఇది కొత్త జీవితాన్ని ఇస్తుంది. మనందరం ఐక్యంగా ఉండి న్యాయంగా నిర్మాణంలో భాగస్వాములు అవుదాం. ఈరోజు మన నియోజకవర్గ కేంద్రంలో జరిగే విజయవంత ర్యాలీలో కార్యకర్తలు, అభిమానులు మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయడానికి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, గతంలో జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మనం త్వరలోనే మన రాష్ట్ర రాజధాని వస్తాం. కానీ ఆ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నప్పుడు 2019లో ప్రభుత్వం మారడం, మరొక ప్రభుత్వం రావడం, వాళ్ళు అనైతికంగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వైజాగ్ అనడం, కర్నూలు అనడం, అనేక ప్రాంతాలను రాజధానిగా సూచించడం మన ఆంధ్ర రాష్ట్రానికి వాళ్ళు తీరని లోటు కలిగించారు. ఈరోజు ఎన్డీఏ కూటమి 2024లో మరలా అధికారంలోకి వచ్చినందువలన ఈ యొక్క రాజధాని పోలవరం కావచ్చు అన్నీ కూడా అభివృద్ధి పనులని పురోగతి చెంది ఈరోజు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ కూడా రాబోయేటువంటి 3-4 సంవత్సరాల్లో ఒక ఆర్థికమైనటువంటి రాజధాని అమరావతిని ఏర్పాటు చేయడం కాకుండా ఈ ప్రాంతంలో మిగిలిపోయినటువంటి వర్కులన్నీ కూడా పూర్తయ్యేటువంటి అవకాశం ఈ యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వల్ల కనిపిస్తున్నట్టు తెలుసుకోవాల్సినటువంటి అవసరం. ఆ సందర్భంలో ఈ వైసీపీ నాయకులు ఏమేమి చేయాలో తోచక అనేక విధాలుగా వాళ్ళకి నోటిఫికేషన్ వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. వాళ్ళకి బుద్ధి చెప్పేటువంటి అవకాశం ఎక్కువ కాలం లేదు. రేపు జరగబోయేటువంటి పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ ఎన్నికల్లో వాడికి సరైనటువంటి బుద్ధి చెప్తారు ప్రజలందరూ కూడా చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడికి చేసినటువంటి బీజేపీ నాయకులు ఎస్ఎస్ఆర్ నాయుడు గారికి, అదేవిధంగా అనిల్ రామారావు గారికి, ఏఎంసీ చైర్మన్ మురుగా గారికి, అదేవిధంగా రాజేశ్వరరావు గారికి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి కార్యకర్తలు అందరికి కూడా వచ్చేసినటువంటి కార్యకర్తలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఒక అమరావతి రాజకీయ జీవిత చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి ఘట్టం. ఎందుకంటే గతంలో మన రైతులు ఎన్నో పోరాటాలు చేశారు. పోరాటంలో భాగంగా న్యాయస్థానం నుంచి దేవస్థానం అని చెప్పేసి దాదాపు 1600 రోజులు సుదీర్ఘ
ర్యాలీ చేసి దేవస్థానం వరకు కూడా పాదయాత్ర చేసినటువంటి పరిస్థితి. మరి ఆ రోజుల్లో వైసీపీ పార్టీ ఇది ఒక శ్మశానం అని చెప్పడమే కాకుండా అక్కడ రైతులు ఇచ్చినటువంటి భూములన్నింటినీ కూడా వాళ్ళు లాక్కునే దిశగా మహిళల మీద లేనిపోయిన మాటలు, మనం ఉచ్చరించలేని మాటలన్నీ కూడా మాట్లాడి వాళ్ళందరినీ కూడా భయపడతో చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ప్రజలు ఈ రాజధాని ఏది అంటే ఏది చెప్పలేని పరిస్థితి. ఇది రెవెన్యూ క్యాపిటలా లేదా ఎగ్జిక్యూటివ్ క్యాపిటలా లేదా జ్యుడిషియల్ క్యాపిటలా అని చెప్పేసి ఏదేదో 5 సంవత్సరాలు గడిపేశారు. మరి ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుడు మళ్ళీ ఏదేదో మా విధంగా చెప్తున్నాడు. ఏ విధంగా తెలియదు, ఆయన గన్ను ఎక్కడ పేలుస్తుందో ఎవరికి తెలియదు. అటువంటి వ్యక్తిని ఏ విధంగా మనం కూడా అనంలో మనకే అర్థం కాదు. ఆయన మా విధంగా కాదు, ఆయన వీకన్ను అంటే వైజాగ్, విశాఖపట్నం రెవెన్యూ క్యాపిటల్ అన్నాడు. గన్ అంటే గుంటూరుని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నాడు. గన్ అంటే నంద్యాల, దాన్ని జ్యుడిషియల్ క్యాపిటల్, కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్ అని చెప్పి అతను వీకన్ అని చెప్పేసి అందరూ కూడా ప్రజలందరూ కూడా అతన్ని అనుకుంటున్నారు. అతని మనసు ఎలా ఉందో ఈరోజు అందరికీ కూడా ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. మరి ఈరోజు కూటమి నాయకులు ఇక్కడి నుంచి ఒక విజనరీ ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి ఇక్కడ బిల్లు పాస్ చేసి పంపిస్తే అక్కడ రాజ్యసభలో దాన్ని ఆమోదం తెలిపి పార్లమెంటులో పాస్ చేయించి మొత్తం భారతదేశం అంతా కూడా ఒకవైపు ఒకవైపు ఆ ఒక్కడు ఎవరైనా మీకు అందరికీ కూడా తెలుసు. ఈరోజు మొత్తం దేశం అంతా కూడా అమరావతి వైపు నిలబడింది, ఒకే ఒక్కడు మాత్రం ఒంటరిగా నిలబడ్డాడు. మన ఎమ్మెల్యే వెంకటగిరి ఆశాజ్యోతి అభివృద్ధి ప్రదాత అయిన కురుగుండ్ల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో బీజేపీ ఎస్ఎస్ నాయుడు గారు, అదేవిధంగా జనసేన, అదేవిధంగా మా అనిల్కి, అదేవిధంగా టౌన్ అధ్యక్షుడు, మార్కెటింగ్ కమిటీ చైర్మన్, ఇక్కడ ఇచ్చేసిన ముఖ్యంగా తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు ఒక వ్యక్తి అయితే ముఖ్యంగా మా యువతకి ఈ రోజు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే యువత చాలా అవసరం. ఎందుకంటే అమరావతి మనకు రాజధాని ఏర్పడింది. అమరావతి రాజధాని ఏర్పడింది కాబట్టి మనం ఒక అద్భుతమైన ర్యాలీ చేసుకోవాలా, ప్రజలకు తెలియజేయాలా, అమరావతి యొక్క విశిష్టత మనం తెలియజేయాలా ఈ రోజు ప్రజలకి అని ఈ రోజు ఒక బైక్ ర్యాలీ మన కురుగుండ్ల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో చేశాం. మనందరికీ తెలుసు 2014లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినాక మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ రోజు ముఖ్యమంత్రి అయినాడు. మన ముఖ్యమంత్రి ఆ రోజు అయిన వెంటనే మన ఆంధ్రప్రదేశ్ కి ఒక రాజధాని కావాలని ఆ రోజు మనం అమరావతి ప్రాంతంలో 29,000 మంది రైతులతో 32,000 ఎకరాలని ఒక్క రూపాయి ఖర్చు కాకుండా ఇచ్చిన రైతులు ఆ రోజు ఎవరి మీద ఇచ్చారు? ఒక నమ్మకం, ఒక శక్తి. ఎవరు? చంద్రబాబు నాయుడిని నమ్ముకొని ఆ రోజు 1000 ఎకరాలు ఇచ్చిన రైతు సోదరులందరూ కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశారు. కేవలం తెలుగుదేశం ప్రభుత్వం రాజధాని ఏర్పాటు చేసింది, దాన్ని అది ఉంచకూడదని కుట్ర బుద్ధితో వైజాగ్ అని ఆ రోజు రైతులందరినీ ఇబ్బంది పెట్టాడు. ఆ రైతుల త్యాగ ఫలమే ఈ రోజు అమరావతి అని ఇంకొకసారి రైతులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకని వస్తుందంటే మన అందరికీ తెలుసు, న్యాయస్థానం టు దేవస్థానం అని 600 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. వెంకటగిరిలో కూడా 2 రాత్రులు గడిపారు. ఒకటి సైదాపురంలో అయితే ఇంకోటి వెంకటగిరి పక్కన అన్నమాపురంలో 2 నైట్లు కలిపాం. 2 నైట్లకి మన ఎమ్మెల్యే గారి సారథ్యంలో అద్భుతంగా జరిగిన పోరాటం అది. దాంట్లో ఎన్నో కేసులు పెట్టించుకున్నాం ఆ రోజు మేము. ఆ కేసులు పెట్టించుకొని కూడా ఈరోజుగా పోరాడి ఈ రోజు న్యాయబద్ధమైన న్యాయం కోసం ఈ రోజు చట్టబద్ధమైన అమరావతి కావాలని భారతదేశంలో ఉండే అన్ని పార్టీలు లోక్సభలో మనకు మెజార్టీ ఇచ్చి మన పక్క మాట్లాడితే కాంగ్రెస్ మాట్లాడింది అమరావతి ఆవశ్యకత. అతను ఓర్చుకోలేక కేవలం తెలుగుదేశం ప్రభుత్వం అమరావతి ఏర్పాటు చేస్తుందని ఓర్చుకోలేక బయటకు వచ్చి ఈ రోజు మావిగన్ అనే ఒక బి ప్లాన్ ఒకటి చెప్పాడు. ప్రజలంతా నవ్వుకుంటున్నారు.
అదంతా పక్కన పెట్టి దాన్ని ఈ అమరావతి ప్రజలు నమ్ముకున్న డైవర్ట్ చేసేదానికి ఎప్పుడో జరిగిన బిఆర్ నాయుడిని ఈ రోజు వచ్చి మళ్ళా ఈ రోజు దేవస్థానాలకు వచ్చి పూజ చేసి వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేస్తున్నాడు. బిఆర్ నాయుడిని మార్చాలా, బిఆర్ తీస్తున్నా. ఈ కూటమి ప్రభుత్వము ఎంత బాగా పరిపాలన చేస్తా ఉంది. ఈ రోజు కొండ మీదకి మన భక్తులు అడిగితే తెలుస్తుంది. 2019 నుంచి 2024 దాకా భ్రష్టు పట్టించారు తిరుమల కొండని. కల్తీ నెయ్యి, కల్తీ లడ్డు, కల్తీ భోజనం, కల్తీ బియ్యం, కల్తీ పూలు, కల్తీ అభిషేకాలు మొత్తం కల్తీ చేసి నాశనం చేసి ఈ రోజు వాళ్ళు అసలు ఏ మొహం పెట్టుకొని ఈ రోజు బిఆర్ నాయుడిని డిమాండ్ చేస్తున్నారో ఈ రోజు ప్రజలకి చెప్పాల్సిన ఆవశ్యకత ఈ రోజు వైసీపీ నాయకుల మీద డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా శాశ్వత రాజధాని మన అమరావతి ఏర్పడిన దానికి ప్రజలందరికీ కూడా మద్దతు తెలిపిన దానికి అందరికీ ధన్యవాదాలు తెలుపు. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108.